గత 9 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గత దశల వారీగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ మాకు డ్రైనేజీ సమస్య ఉన్నది. ఈ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం చేయాలనేసి గతంలో చాలా సార్లు మేము ఉద్యమాలు చేశాం. కానీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి మేము చూసాం. అదేవిధంగా ప్రజాపాలనతో అందరికీ నాణ్యమైన ప్రభుత్వాన్ని మేము అందిస్తాము, నాణ్యమైన ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా మేము పాలన చేస్తామని చెప్పి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈరోజు ఎవరి యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా లేకపోవడం సిగ్గుచేటు. తక్షణమే మురళీ నాయక్ గారు ఒక్కసారి మీరు ఇక్కడ కారు వేసుకొని ఈ యొక్క హాస్టల్ ని సందర్శించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నీ ఇంటి ముందుగా ఇదే విధంగా రోడ్డు ఉంటే నీ ఇంట్లోకి నీ అడుగు పెడతావు అనేసి మేము ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు లోపల హాస్టల్లో బాయ్ చూసుకుంటే ఈరోజు విద్యార్థికి అలర్జీ వస్తా ఉన్నాయి, పొక్కులు వస్తా ఉన్నాయి. ఈరోజు చాలా దీనంగా ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఉంది. ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలా. ఏదైతే మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో కోటి రూపాయలతోటి మీరు ఈరోజు సర్కిల్లో జంక్షన్లు కడతా ఉన్నారో ఆ 15 లక్షలు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు కడతా ఉన్నారు. 1 లక్ష రూపాయలు దీన్ని కేటాయించి భావితరాల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులను మీరు సమస్యలు పరిష్కరించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ విద్యార్థులు ఏకం చేసి మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం మేము చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తా ఉన్నాం.